హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ ముగిసిపోయాయి. ఈ నేపథ్యంలో ఆడియన్స్ ఓట్ అపీల్ చేయడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొదటి టాస్క్ టవర్ కట్టు అంటూ ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. ఈ టాస్క్లో పేర్స్గా హౌస్ మేట్స్ పాల్గొనడం జరిగింది. నిఖిల్ ప్రేరణ ఒక పేరుగా, గౌతమ్ నబిల్ ఒక పేరుగా, విష్ణుప్రియ రోహిణి ఒక పేరుగా టాస్క్లో అయితే పోటీ పడటం జరిగింది. ఇక అవినాష్ ఇప్పటికే ఫైనలిస్ట్ అయిన కారణంగా అవినాష్కి ఓట్ అపీల్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు బిగ్ బాస్. దీంతో అవినాష్ ఈ టాస్క్కి సంచాలకుగా వ్యవహరించాడు. ఇక ఈ టవర్ కట్టు టాస్క్లో నిఖిల్ అలాగే ప్రేరణ అందరికంటే ముందుగా ఎత్తైన టవర్ కట్టి సగం టాస్క్ అయితే గెలిచారు. ఇక ఆ తర్వాత టవర్ని పడగొట్టడానికి కూడా నిఖిల్ వీరోచితంగా బాల్స్ని బాల్ బై బాల్ అసలుకి ఎడాపెడా విసురుతూ ఇతర హౌస్మేట్స్ యొక్క టవర్స్ని అయితే కూల్చి పడేశాడని చెప్పవచ్చు. దీంతో టాస్క్ ముగిసే సమయానికి నిఖిల్ అలాగే ప్రేరణ పేరు యొక్క టవర్ ఎత్తుగా నిలబడింది. దీంతో బిగ్ బాస్ ఈ టాస్క్లో ఎవరు విన్నర్స్ అంటూ అవినాష్ని అడిగితే అవినాష్ ఈ ఎత్తైన టవర్ టాస్క్లో నిఖిల్ అలాగే ప్రేరణ విన్నర్స్ అంటూ ప్రకటించడం అయితే జరిగింది. దీంతో బిగ్ బాస్ మీ ఇద్దరిలో ఒకరికి ఇప్పుడు ఆడియన్స్ని ఓట్ వేయండి అంటూ అపీల్ చేసుకునే అవకాశం ఇస్తున్నట్టుగా చెప్పాడు. అయితే ఓట్ అపీల్ కోసం ఈ ఇద్దరిలో ఎవరు ఓట్ అపీల్ చేయాలని ఎవరు ఓట్ అపీల్ చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అయితే వెంటనే నిఖిల్ ప్రేరణ నేను నీకే అవకాశం ఇస్తున్నాను, నువ్వు ఓట్ అపీల్ చేసుకో అంటూ చెప్పడం అయితే జరిగింది. సో మొత్తంగా ఓట్ అపీల్ అయితే ప్రేరణ చేసింది. నేను ఈ 14 వారాల పాటు నా గేమ్ను చూసిన మీరు ఇంతవరకు నా ప్రయాణాన్ని కొనసాగించడానికి నాకు మద్దతు తెలిపారు. నేను ఇప్పుడు టాప్ 5కి చేరాలనుకుంటున్నాను. నేను గేమ్ బాగా ఆడినట్లయితే నాకు మీ మద్దతు మరింతగా తెలిపి నన్ను టాప్ 5లో నిలబెట్టండి అంటూ ప్రేరణ అయితే ఓట్ అపీల్ చేసింది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.